అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాయలసీమ ప్రాంతానికి వెళ్దాం. రాయలసీమలో 8 లోక్సభ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 8 సీట్లు ఆ పార్టీ దక్కించుకుంది. ఇది 2019 ముఖ చిత్రం ఆర్టీవీ యాప్ ద్వారా మీరు చూస్తున్నారు. 2019లో వైసీపీ 8 స్థానాలకు గాను 8 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసింది. మీరు 2019 రాయలసీమ చిత్రాన్ని చూస్తున్నారు. నీలి సముద్రంగా కనిపిస్తుంది. పూర్తిగా వైసీపీ ఆధిపత్యం రాయలసీమలో 2019లో కనిపించింది. ఇక 2024లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? రాయలసీమలోని 8 సెగ్మెంట్లలో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలవబోతుందో ఒకసారి చూద్దాం. రాయలసీమలో కీలక లోక్సభ స్థానం నంద్యాల. ఇక్కడ వైసీపీ నుంచి పోచా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ నుంచి బైరెడ్డి శబరి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ కావటం బ్రహ్మానందరెడ్డికి కలిసి వస్తున్నట్టు కనిపిస్తుంది. ఆర్థిక బలం కూడా ఆయనకు అడ్వాంటేజ్ అవుతుంది. ఈ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో వైసీపీ క్యాడర్ బలంగా ఉండటం కూడా ఆయనకి ప్లస్ పాయింట్ కానుంది. ఇక టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి మొన్నటి వరకు బీజేపీలో ఉండటంతో కూటమి బలం కలిసి వస్తున్నట్టే కనిపిస్తుంది. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి టికెట్ భూమా బ్రహ్మానందరెడ్డికి ఇవ్వకపోవటం శబరికి మైనస్ పాయింట్ అవుతుంది. భూమా ప్రచారానికి దూరంగా ఉండటం ఆమె విజయావకాశాలపై ప్రభావం ఎంతో కొంత చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ పార్లమెంట్ పరిధిలోని శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, డోన్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో వైసీపీ విజయం సాధిస్తుందని మా స్టడీలో చెప్పాము. ఆళ్లగడ్డ, బనగానపల్లిలో మాత్రమే టీడీపీ విజయం సాధించబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా నంద్యాల పార్లమెంట్లో వైసీపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి గెలుస్తారని ఆర్టీవీ స్టడీలో తేలింది. నంద్యాల తర్వాత కర్నూలు లోక్సభ పరిస్థితి ఒకసారి చూద్దాం. బీసీ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండే లోక్సభ స్థానం ఇది. టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజుకు కుల సమీకరణలు ప్లస్ పాయింట్ అవుతాయి. కర్నూలు లోక్సభ పరిధిలో కురువ ఓటర్లు ఎక్కువగా ఉండటం నాగరాజుకు కలిసొచ్చే అంశం. వైసీపీ అభ్యర్థి బీవై రామయ్యకి సొంత పార్టీనే ప్రచారంలో కలిసి రాకపోవటం మనకు కనిపిస్తుంది. వైసీపీలోని కీలక నేతలు కూడా రామయ్యకు అనుకూలంగా లేకపోవటం మైనస్ పాయింట్ అవుతుంది. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని కర్నూలు, ఎమ్మెగనూరు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ గెలుస్తుందని మా స్టడీలో చెప్పాం. పత్తికొండ, కొడుమూరు, మంత్రాలయం, ఆలూరు, ఆదోన్లో వైసీపీ గెలవబోతుందని కూడా ఇప్పటికే క్లియర్ అయింది. ఓటర్లు ఈ సెగ్మెంట్స్లో ఎమ్మెల్యేలుగా వైసీపీ అభ్యర్థులను గెలిపించినప్పటికీ పార్లమెంటుకి మాత్రం టీడీపీ వైపు మొగ్గుతారని మా స్టడీలో తేలింది. మొత్తంగా క్రాస్ ఓటింగ్తో కర్నూలు పార్లమెంట్లో టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు గెలుస్తారని ఆర్టీవీ స్టడీ చెప్తోంది. కర్నూలు తర్వాత ఒక్కసారి అనంతపురం పరిస్థితి చూద్దాం. టీడీపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ వాల్మీకి సామాజిక వర్గం నేత. అనంతపురం పార్లమెంట్లో వాల్మీకి ఓటర్లు ఎక్కువగా ఉండటం ఆయనకు కలిసి వస్తుంది. లక్ష్మీనారాయణ హిందూపురానికి చెందిన లీడర్ అయినా అనంతపురంలో టీడీపీ కూటమి క్యాడర్ ఆయన కోసం కష్టపడటం ప్లస్ పాయింట్ అవుతుంది. వైసీపీ అభ్యర్థి శంకర నారాయణకి కుల సమీకరణలు మైనస్ అవుతున్నాయి. శంకర నారాయణ కురుబ కావడంతో వైసీపీలోని వాల్మీకి సామాజిక వర్గం నేతల్లో వ్యతిరేకత ఈయనకు ప్రధానంగా మైనస్ పాయింట్ అవుతుంది. అనంతపురం లోక్సభ పరిధిలోని రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, సింగనమల, కళ్యాణదుర్గం అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ అభ్యర్థులు గెలుస్తారని ఇప్పటికే మా స్టడీలో మేము చెప్పాము. తాడిపత్రి, అనంతపురం అర్బన్లో మాత్రమే వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా అనంతపురం లోక్సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ విజయం సాధిస్తారని ఆర్టీవీ స్టడీలో తేలింది. అనంతపురం తర్వాత హిందూపురంలో టీడీపీ నుంచి బీకే పార్థసారథి, వైసీపీ నుంచి శాంతమ్మ పోటీ పడుతున్నారు. కురుబ సామాజిక వర్గం నేత కావటం పార్థసారథికి ప్లస్ పాయింట్ అవుతుంది. హిందూపురంలో కురుబల ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తున్నాయి. మడకసిరలో టీడీపీ అభ్యర్థి పుంజుకోవటం పార్లమెంటులో ఆ పార్టీ అభ్యర్థికి కలిసి వస్తుంది. ధర్మవరం అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ బలంగా ఉండటం కూడా టీడీపీ అభ్యర్థికి ప్లస్ పాయింట్ అవుతుంది. రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీపై ఉన్న వ్యతిరేకత పార్లమెంట్ ఎన్నికల్లో కాస్త ప్రభావం చూపిస్తుంది. ఇక వైసీపీ అభ్యర్థి శాంతమ్మ నాన్ లోకల్ కావటం, భాషా సమస్య ఉండటం ఆమెకు మైనస్ పాయింట్ అవుతుంది. మొత్తంగా 4-5 అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ బలం పెరుగుతోంది. టఫ్ ఫైట్ కనిపిస్తున్న టీడీపీ అభ్యర్థి పార్థసారథి గెలుస్తారని ఆర్టీవీ స్టడీ చెప్తోంది.
హిందూపురం తర్వాత కడప లోక్సభ పరిస్థితి ఒకసారి చూద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల ఇక్కడ బరిలో ఉండటంతో అందరి దృష్టి ఈ సీటుపైనే ఉంది. వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డికి వివేక హత్య కేసు వివాదం మైనస్ పాయింట్గా మారింది. గత ఎన్నికల్లో అవినాష్ రెడ్డి కోసం ప్రచారం చేసిన షర్మిల ఈసారి ప్రత్యర్థిగా బరిలో ఉండటం ఆయనకి ఇబ్బందికరంగా మారింది. వివేక కూతురు డాక్టర్ సునీత కూడా ప్రచారం చేయడంతో సానుభూతి ఓట్లు షర్మిలకు పడే ఛాన్స్ ఉంది. అవినాష్ రెడ్డి కోసం వైఎస్ భారతి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయటం అవినాష్ రెడ్డికి అనుకూలంగా ఉంది. ఇక టీడీపీ అభ్యర్థిగా ఉన్న భూపేష్ రెడ్డి రాజకీయాలకు కొత్త కావటం ఒక మైనస్ పాయింట్గా ఉంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన భూపేష్ రెడ్డి అయిష్టంగానే కడప బరిలోకి దిగారన్న టాక్ ఉంది. కడప లోక్సభ పరిధిలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ విజయ కేతనం ఎగరవేస్తోందని మా స్టడీలో చెప్పాం. అంతిమంగా వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి కడపలో మరోసారి గెలుస్తారని మా స్టడీ చెప్తోంది. తిరుపతి లోక్సభ పరిస్థితి ఒకసారి చూద్దాం. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి సిట్టింగ్ ఎంపీ కావటం ఆయనకు అడ్వాంటేజ్గా మారింది. తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో ఎంతో కొంత సక్సెస్ అయ్యారన్న ఇమేజ్ కూడా ఆయనకుంది. పులికాట్ సరస్సు పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారన్న టాక్ కూడా ఈ నియోజకవర్గంలో ఉంది. అయితే ఆర్థికంగా బలంగా లేకపోవటం గురుమూర్తికి ఒక మైనస్ పాయింట్గా కనిపిస్తుంది. ఇక బీజేపీ అభ్యర్థి వరప్రసాద్కు కూటమి బలం కలిసొస్తోంది. ఈయన గతంలో ఎంపీగా పనిచేసిన తిరుపతి అభివృద్ధికి ఏమీ చేయలేదన్న టాక్ ప్రధానంగా వినిపిస్తుంది. ఎంపీ ఫండ్స్ దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు కూడా వరప్రసాద్ను ఇబ్బంది పెడుతున్నాయి. తిరుపతి లోక్సభ పరిధిలోని సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, తిరుపతి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుందని మా స్టడీలో ఇప్పటికే చెప్పాం. వెంకటగిరి, శ్రీకాళహస్తిలో టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మరోసారి ఎంపీగా తిరుపతిలో గెలుస్తారని ఆర్టీవీ స్టడీ చెప్తోంది. తిరుపతి తర్వాత రాజంపేట లోక్సభ పరిస్థితి ఒకసారి చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇమేజ్ ఆయనకు ఎంతో కొంత కలిసి వచ్చేటట్టు కనిపిస్తుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పలు ఆరోపణలు చేసి వాటిని జనంలోకి తీసుకువెళ్లడంలో ఎంతో కొంత సక్సెస్ అయ్యేనట్టు కూడా కనిపిస్తుంది. రాజంపేట అసెంబ్లీలో టీడీపీ బలం పెరగటం నల్లారికి ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి 2 సార్లు ఎంపీగా గెలిచినా కేంద్రం నుంచి ప్రాజెక్టులు తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారన్న టాక్ ఉంది. మిథున్ రెడ్డిపై వ్యతిరేకత క్రమంగా పెరగటం ఇబ్బందికరంగా మారింది. పుంగనూరులో తప్ప అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూటమి బలం పెరగటం నల్లారికి అనుకూలంగా మారింది. ఓవరాల్గా బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ నుంచి గెలుస్తారని ఆర్టీవీ చెప్తోంది. రాజంపేట తర్వాత చిత్తూరు లోక్సభ పరిస్థితి ఒకసారి చూద్దాం. టీడీపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు మాజీ ఐఏఎస్ అధికారి, వ్యాపారవేత్త. ప్రచారంలో పక్కా ప్లాన్తో ముందుకెళ్లటం ఆయన కలిసి వస్తుంది. స్థానికుడు కాదన్న వాదన దగ్గుమళ్ళకి ఇబ్బందిగా మారింది. ఇక సిట్టింగ్ ఎంపీ వైసీపీ అభ్యర్థి ఎన్ రెడ్డప్పకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సపోర్ట్ ఇవ్వటం బాగా కలిసి వస్తున్న అంశంగా కనిపిస్తుంది. అయితే ఎంపీ నిధుల్ని ఖర్చు చేయలేదన్న విమర్శ కూడా ఉంది. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో జరిగిన అవినీతి రెడ్డప్పకి మైనస్ పాయింట్గా మారింది. ఈ లోక్సభ పరిధిలోని నగరి, చిత్తూరు, పలమనేరు, కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్స్లో టీడీపీ గెలవబోతోందని మా స్టడీలో చెప్పాము. చంద్రగిరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టులో వైసీపీ గెలిచే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఎంపీ సీటులో టీడీపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు విజయం సాధిస్తారని ఆర్టీవీ స్టడీ చెప్తోంది. రెండు 2024 లోక్సభ ఎన్నికల్లో రాయలసీమలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతుందో ఆర్టీవీ యాప్ ద్వారా ఒకసారి మనం తెలుసుకుందాం. రాయలసీమలో ఉన్న పరిస్థితి చూస్తే 8 లోక్సభ స్థానాల్లో 4 టీడీపీ, 1 బీజేపీ, 3 స్థానాల్లో వైసీపీ విజయకేతనం ఎగరవేయబోతున్నాయి. వైసీపీ బలం 8 స్థానాల నుంచి 3 స్థానాలకి తగ్గే పరిస్థితి మనకు కనిపిస్తుంది. నంద్యాలలో పోచా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించబోతున్నారు, వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. కర్నూలులో నాగరాజు టీడీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. అనంతపురంలో అంబికా లక్ష్మీనారాయణ తెలుగుదేశం విజయకేతనాన్ని ఎగరవేయబోతున్నారు. హిందూపురంలో బీకే పార్థసారథి తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. ఇక కడపలో
వైసీపీ తరఫున వైఎస్ అవినాష్ రెడ్డి విజయం సాధించబోతున్నారు. తిరుపతిలో వైసీపీ తరఫున గురుమూర్తి విజయం సాధించబోతున్నారు. రాజంపేటలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీ తరఫున విజయం సాధించబోతున్నారు. చిత్తూరులో తెలుగుదేశం తరఫున దగ్గుమళ్ళ ప్రసాదరావు విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్నారు. ఇది రాయలసీమ ముఖ చిత్రం. ఇక కోస్తాంధ్ర పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, కోస్తాంధ్రలోని నియోజకవర్గాల్లో ఏ పార్టీ బలాబలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఒకసారి చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.